శ్రీలంకలో మహేంద్ర రాజపక్సే, విక్రమ్ సింఘే లాంటి వాళ్ళను ఆ దేశ ప్రజలు ఆర్థిక సంక్షోభం వచ్చిన నేపథ్యంలో తరిమి తరిమి దేశం దాటి కొట్టిండ్రు కదా. మరి మన దేశంలో ఇది బీజేపీ ప్రభుత్వానికి ఆ గతి పడుతుందని మీరు భావిస్తున్నారా? కంపల్సరీ. ఎందుకంటే అవి చిన్న దేశాలు కాబట్టి జనాలకు సమాచారం చాలా తొందరగా రీచ్ అవుతుంది. చాలా తొందరగా మొబిలైజ్ చేసేస్తుంది. మరి బెంగాల్, హర్యానా లాంటి ప్రాంతంలో బీజేపీకే ప్రజలు పట్టం కట్టిండ్రు కదా, దీని పట్ల మీ అభిప్రాయం ఏంది? అయితే మోడీ తన ప్రచారంలో వాస్తవాలు చెప్పట్లేదు. కేవలం దేశభక్తి పేరుతో ప్రజలను ఒక వన్ సైడ్ వార్ క్రియేట్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి డాక్టర్ మండ్ల రవి గారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 9 పొదుపు సూత్రాల పేరుతో మాట్లాడిన సందర్భం, బంగారాన్ని పొదుపు చేసుకోండి, పెట్రోల్ను ఆదాగా వాడండి, అదేవిధంగా అనేక రకాల అంశాలు ఈ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి సందర్భంలో చాలా అద్భుతమైన ఆర్టికల్ రాస్తాడు. సమాజంలో జరిగేటువంటి అనేక అంశాల పట్ల ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. నరేంద్ర మోడీ గారు 9 సూత్రాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు నరేంద్ర మోడీ ఒక దేశ ప్రధానిగా ఈ 9 సూత్రాలు చెప్పే ముందు ప్రజలకు జాగృతి చేయాల్సిన అవసరం ఉండే. కానీ 5 రాష్ట్రాల ఎన్నికలలో విస్తృతంగా ప్రచారం చేసుకొని విస్తృతంగా డబ్బు ఖర్చు పెడుతూ పత్రికలకు, పేపర్లకు యాడ్స్ రూపంలో విస్తృతమైన వేల కోట్ల డబ్బులు ఖర్చు చేస్తూ దేశంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాలలో పాలన అద్భుతం, అమోఘం అంటూ ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలు అయిపోయిన 4 రోజులకే తన యొక్క విశ్వరూపాన్ని బయటపెట్టిండు. అంటే దీన్ని చాలామంది ప్రజలు కూడా మోడీ యొక్క ప్రసంగాలకు నమ్మి ఓట్లు వేసి కొన్ని రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించడం జరిగింది. కానీ తీరా చూస్తే మోడీ యొక్క అసలు విషయాన్ని ఈ పొదుపు సూత్రాలు బయటపెట్టింది. ఈరోజు ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలామంది కూడా మేధావులు, కొంతమంది ప్రజలు, మీడియా కూడా మోడీని విశ్వగురువుగా పేర్కొంటూ ఈరోజు కీర్తిస్తున్నారు. కానీ ఈ వారం ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వారం తిరగకముందే దేశమంతా తిరుగుతూ ఈరోజు దేశము క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటూ ఉంది, రాబోయే కాలంలో ఆర్థిక సంక్షోభం రాబోతుంది అంటూ ప్రజలకు 9 ఉచిత సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ ఉచిత సలహాలు ఇవ్వడం కంటే ముందే ఆల్రెడీ దేశంలో ఆర్థిక సంక్షోభానికి రానికే చాలా కారణమైంది మన ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. దాన్ని ప్రజలకు చెప్పకుండా ఈరోజు దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ పైన ఈ యొక్క ప్రభావం పడుతుంది, దీన్ని మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి దానికి తగు చర్యలు తీసుకోకుండా సడన్గా ఉరిమి పిడుగు పడ్డట్టు మొత్తం దేశ ప్రజలపైన భారం మోపుతూ మీరు దేశభక్తిని చాటుకోవాలంటూ చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. అదే క్రమంలో మీరు చెప్తా ఉన్నారు, మరి ఈ దేశ ప్రధానమంత్రి కదా, పొదుపుగా వాడాలి, ఆర్థిక సంక్షోభము అనేటువంటి అంశాలు ప్రజలను మంచి ఉద్దేశించి అన్నాడు అనుకోవచ్చు కదా. నెగిటివ్ ఎట్లా తీసుకోవాలి? దాని మీద ఉన్న నెగిటివ్ ఏంది? సమాజానికి ఎట్లా నెగిటివ్ అవుతుంది? ఈరోజు 9 సూత్రాలు చెప్పిండు. పెట్రోల్, డీజిల్ వాడద్దు, కేవలము ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి, ఆన్లైన్లో మీటింగ్ పెట్టుకోవాలి, బంగారం కొనొద్దు, వర్చువల్ మీటింగ్లు పెట్టుకోవాలి, విదేశీ టూర్లకు వెళ్ళొద్దు, వెడ్డింగ్ డెస్టినేషన్లకు విదేశాలకు వెళ్ళొద్దు, మధ్యతరగతి వర్గాలు ఈ మధ్య బాగా విదేశాలకు వెళ్ళడం ఒక మోజు అనుకుంటుంది, దాన్ని బంద్ చేసుకోవాలి, ప్రజలు వాడే నిత్యావసర వస్తువులు నూనె వాడొద్దు, మొత్తం కొరత పెట్టుకోవాలి మీరు అని చెప్తున్నాడు. కానీ ఇవన్నీ కూడా అతి తక్కువ కాలంలో ఈ సంక్షోభ సమయంలో ఎంతవరకు సాధ్యం? ఇవి దేశ ప్రధానిగా నాయకత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, ఈరోజు ఈ పొదుపు సూత్రాలు మాత్రమే దేశాన్ని సంక్షోభం నుంచి రక్షిస్తాయా అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ దేశ నాయకులు, ప్రధాని కొన్ని సూత్రాలు పాటించాలి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఏంటి ప్రాజెక్టులు ఉంటాయి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు, వీటన్నిటిని కూడా దీంట్లో నాయకులకు, కాంట్రాక్టులకు, కమిషన్ల పేరుతో వేల కోట్లు లంచాలు తీసుకుంటున్నారు. అది ఒక సంవత్సరం బంద్ చేసుకుంటే సంక్షోభం నుంచి కొంత గట్టించవచ్చు. అదేవిధంగా రాజకీయ నాయకులు ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి. ఎక్కడ కూడా 100 కార్లు ర్యాలీ వాళ్ళు వస్తున్నారంటే 100 కార్లు వెంబడి ర్యాలీ వస్తుంటాయి, అవన్నీ కూడా బంద్ చేసుకోవాలి.
ఇప్పుడు వాళ్ళు ఒక సభ పెట్టుకున్నారంటే ఎలక్షన్ల టైంలో లేదంటే ఏదైనా ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకోవాలనుకుంటే వే ప్ర వందల కొద్ది బస్సులు ప్రభుత్వ బస్సులు వాడుతున్నారు. అదేవిధంగా జనాలను తరలించడానికి అనేక రకాల వాటి సోర్సెస్ వాడుతున్నారు. దీనికి పెట్రోలు, డీజిలు, ప్రజల యొక్క సమయము, వాళ్ళ యొక్క ఖర్చు, వాళ్ళకు అక్కడికొచ్చిన తర్వాత వాళ్ళకి తిండి ఇవన్నిటి గుండా కూడా దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు సభలు పెడుతున్నారు. కానీ దీని విషయంలో కూడా వాళ్ళు ఈ ఈ ఇవి అన్నీ జరగకుండా వర్చువల్ మీటింగులు పెట్టుకొని, లేకుంటే ఆన్‌లైన్ మీటింగులు పెట్టుకొని, ఈ బహిరంగ సభల పేరుతో విందులు, వినోదాలు ఇవన్నీ చేయకుండా ఉంటే వాళ్ళు బాగుంటది. ఇంకోటి రాజకీయ నాయకులు భారీ వాహనాలతో ర్యాలీ తీస్తుంటారు. అక్కడ పెట్రోల్, డీజిల్ వేస్ట్ అయితుంటేగా అది బంద్ చేసుకోవాలి. అక్కడ కూడా బంద్ ఇంకోటి రాజకీయ నాయకులకు మోడీ ఏమంటుండు, ఎరువులు ఇవి కూడా కొరతగా ఉంటుంది అంటుండు. మొదట ఎరువులు అనేది రాజకీయ నాయకులకు ఫామ్ హౌస్‌లలోకి వెళ్తున్నాయి. వాళ్ళ వందల ఎకరాలు ఉన్న ఎస్టేట్‌లకు ఎరువులు ముందే వెళ్తున్నాయి. కానీ రైతులకు చివరికి ఎరువులు దొరకట్లేదు. యూరియా దొరకట్లే. ఇవన్నిటిని వాళ్ళు ముందు వాడి ప్రజలకు సంక్షోభంలో నెట్టి మీరు పొదుపు సూత్రాలు వాడండి, దేశభక్తిని చాటుకోండి, మీరు త్యాగం చేయండి అంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదలు ఏం చేయాలి? ఇది ప్రజాస్వామ్య దేశమా? లేకుంటే నియంత్రిత దేశమా? వీటన్నిటిని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి రసాయన పంటలు పండించొద్దని కూడా చెప్తున్నాడు. రసాయన పంటలు పండించినప్పుడు నువ్వు నకిలీ విత్తనాలు ఉత్పత్తి పంపిణీ చేసే కంపెనీలను క్లోజ్ చేయాలి, రద్దు చేయాలి. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి. సరైన ధర ఉందనుకో రైతు రసాయన ఎరువు పంటలు వేయకుండా, రసాయనాలు వేయకుండా పంటలు పండిస్తాడు. నువ్వు గిట్టుబాటు ధర కల్పించబోతివి, నాణ్యమైన విత్తనాలు కల్పించబోతివి. వీటన్నిటిని వాళ్ళకు ప్రజలకు అందుబాటులో పెట్టకుండా వాళ్ళను రసాయనాలు లేకుండా పంటలు ఎట్లా పండిస్తారు? ఈరోజు బంగారం అంటారు. బంగారం విషయంలో ఆల్రెడీ బంగారం అనేది మనకు అర్థశాస్త్ర సూత్రం ప్రకారం చెప్పుకుంటే ఏదైనా వస్తువు ధర పెరిగితే దాని యొక్క డిమాండ్ తగ్గుతుంది. కానీ ఇక్కడ గిఫెన్ వైపరీత్యం ఏర్పడుతుంది. అంటే విలువైన వస్తువుల విషయంలో అది బంగారం కావచ్చు, ఇంకా మద్యము, ఇంకా విలువైన వస్తువులు, కార్లు, ఇంకా వజ్రాలు, డైమండ్స్ వీటి విషయంలో ఎంత ధర పెరిగితే అంత డిమాండ్ వస్తుంది. అంటే ఇది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా బంగారం కొనొద్దంటే జనాలు ఊరుకుంటారు. ఎందుకంటే భవిష్యత్తులో పెరుగుతుందేమో అనే భయంతో కొంటారు, తగ్గితే భవిష్యత్తులో ఇంకా తగ్గుతుందేమో అనే భయంతోనే కొనరు. అంటే ఈ రెండు సూత్రాలు అనేది అర్థశాస్త్రంలో ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఈ విషయంలో అంటే బంగారము, పెట్రోల్ కానీ, మద్యము ఈ విషయంలో ఎప్పుడు కూడా ధర పెరిగితే డిమాండ్ తగ్గదు. ఈ సూత్రం కంపల్సరీ. ఇది తెలిసే మోడీ ఏం చేస్తున్నాడంటే వీటి యొక్క ధరలు అన్నిటినీ పెంచి ప్రజలు కాస్త కుస్త సంపాదించుకొని పొదుపు చేసుకున్న డబ్బులను లాక్కోవాలనే ప్రయత్నంలో ఉంటున్నాడు. ఈరోజు చూడు అనేక మంది బడా కార్పొరేట్ కంపెనీలు వేల కోట్లు సంపాదించి కొంతమంది విదేశాలకు పారిపోయిన వాళ్ళను పట్టుకుంటట్లేదు. వాళ్ళు అదేవిధంగా అంబానీ, అదానీలకు వేల కోట్ల రూపాయల సబ్సిడీ రుణాలు ఇస్తున్నాడు. మీరు ఈ దేశం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుందని మాట్లాడుతున్నారు కదా, మరి బెంగాల్, హర్యానా లాంటి ప్రాంతంలో బీజేపీకే ప్రజలు పట్టం కట్టిండ్రు కదా, దీని పట్ల మీ అభిప్రాయం ఏంది? ఒక డాక్టరు, ఒక రీసెర్చ్ కంప్లీట్ చేసిన పరిశోధక విద్యార్థిగా. అయితే మోడీ తన ప్రచారంలో వాస్తవాలు చెప్పట్లేదు. కేవలం దేశభక్తి పేరుతో దేశం కోసం, ధర్మం కోసం అనే ఒక నినాదంతో మతాన్ని రెచ్చగొడుతూ ప్రజలను ఒక వన్ సైడ్ వార్ క్రియేట్ చేస్తూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత అసలు ఆర్థిక వ్యవస్థ అనేది ఇప్పుడు బయటపడ్డది. అందుకని ఈ ఆర్థిక సంక్షోభము వస్తుందని మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, త్యాగాలు చేయాలంటాడు. కానీ పేదలు ధనికులు పాలకులు త్యాగాలు చేయొద్దు, కానీ పేదలు మాత్రమే త్యాగాలు చేయాలా? అదే క్రమంలో శ్రీలంకలో మహేంద్ర రాజపక్సే, విక్రమ్ సింఘే లాంటి వాళ్ళను ఆ దేశ ప్రజలు ఆర్థిక సంక్షోభం వచ్చిన నేపథ్యంలో తరిమి దేశం దాటి కొట్టిండ్రు కదా, మరి మన దేశంలో ఇది బీజేపీ ప్రభుత్వానికి ఆ గతి పడుతుందని మీరు భావిస్తున్నారా? కంపల్సరీ. ఎందుకంటే అవి చిన్న దేశాలు కాబట్టి జనాలకు సమాచారం చాలా తొందరగా రీచ్ అవుతుంది, చాలా తొందరగా మొబిలైజ్ చేస్తుంది. ఇది భారతదేశం చాలా విశాల దేశము, ప్రజాస్వామ్య దేశము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి కట్టుబడి ప్రజలు ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు ఓపిక సహనంతో ఉన్నారు.
రాబోయే రోజుల్లో ఇప్పుడు కాక్రోచ్ ఉద్యమం స్టార్ట్ అయింది. అలాంటి ఉద్యమాలు భవిష్యత్తులో మనం చూస్తాం. పెను ఉద్యమాలు వచ్చే అవకాశాలు కూడా మనం కాదనలేము. అదే క్రమంలో మరి ఈ దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతుంది కదా! మరి ప్రజలు దాన్ని ఎట్లా ఎదుర్కోబోతారు? దానికి పరిష్కారాలు ఏమిటి? ఆర్థిక సంక్షోభానికి ముందస్తు ప్రణాళికలు చేయాలంటే, సంక్షోభం రాకుండా ఉండాలంటే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎట్లా ఉండాలంటే, గ్రామీణ స్థాయి నుంచి స్వయం సమృద్ధికి అభివృద్ధి చెందడానికే ప్రణాళికలు రూపొందించాలి. నువ్వు స్వదేశీ వస్తువుల ఉత్పత్తిని చేయాలి, ఆ స్వదేశీ వస్తువులనే వాడాలి అంటున్నావు. కానీ ఇప్పుడు అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకొని విదేశీ వస్తువుల ఉత్పత్తికి ఈడ ద్వారాలు తెరిచి ఇక్కడ స్వదేశీ ఉత్పత్తులు చేయకుండా నీవు దీన్ని మన ఆర్థిక సంక్షోభం రాకుండా అడ్డుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఈరోజు రైతులు పండించే ప్రతి పంటను అమెరికాతోని దిగుమతి చేసుకున్నాక ఇక్కడ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంటుంది? వాళ్ళ ఆర్థిక సంక్షోభం, రైతుల కొనుగోలు శక్తి పడిపోతుంది. దాన్ని పడిపోవడంతో వాళ్ళు నిరుద్యోగ వ్యవస్థ ఏర్పడుతుంది, ఆకలితో అలమటిస్తారు. అప్పుడు ఈ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం వచ్చే ప్రమాదం రాబోయే కాలంలో మనం చూడబోతున్నాం. ఓకే. మండ్ల రవి గారు మనం అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది. ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకు నిరుద్యోగం, ఆకలి సమస్య, అనేక రకాల సామాజిక సమస్యలు రాబోతున్నాయి. కాబట్టి ఈ దేశ ప్రభుత్వానికి సలహా ఇస్తూ స్వయం సమృద్ధి, గ్రామీణ స్థాయిలో అభివృద్ధి పరమైనటువంటి పథకాలే కావచ్చు, లేకపోతే ప్రోత్సాహకాలే ఉండాలనేటువంటి ప్రత్యేకమైనటువంటి అంశమే ఉండాలని కోరుకుంటున్నారు. అదే క్రమంలో ఒకవేళ లేకపోతే శ్రీలంక లాంటి దేశాలలో ఆ దేశ అధ్యక్షులలోనూ వాళ్ళందరినీ ప్రధాన కార్యదర్శిని ఎట్లయితే తరిమి కొట్టిండ్రో ఈ దేశం యొక్క ప్రభుత్వాన్ని కూడా ఇట్లా తరిమికొట్టేటువంటి సందర్భాలు వస్తాయని తన అభిప్రాయాన్ని మన వర్తమానంతో షేర్ చేసుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ధన్యవాదాలండి. నమస్కారం.